ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అంతగా పడి పడి ప్రేమ చూపించాల్సినంత గత్యంతరం ఏముంది? ఎందుకంటే తను నా భార్య కాబట్టి. ఎందుకంటే లక్ష్మి మెడలో నేను తాళి కట్టాను కాబట్టి. ఎందుకంటే లక్ష్మిని ఇంటి కోడల్ని చేశాను కాబట్టి. ఏం మాట్లాడుతున్నావు మిత్ర? లక్ష్మిని ఇంకా నువ్వు నీ భార్యగా ఫీల్ అవుతున్నావా? నీలో సగభాగం అనుకుంటున్నావా? నువ్వే తనకి అన్ని అని భావిస్తున్నావా? ఎవరు అనుకున్నా లేకపోయినా తన మెడలో నేను తాళి కట్టాను కాబట్టి తనకి నేను భర్తనే. తనని చూసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా నేను లక్ష్మిని జాగ్రత్తగా చూసుకోకపోతే మనిషి అనే మాటకి అర్థం తెలియని వాడిని అవుతాను. What is this, Mitra? నువ్వే లోకం అనుకుంటూ, నువ్వు తప్ప తనకి ఎవరు వద్దనుకుంటూ, నీకోసం బ్రతుకుతున్న మనిషితోనా నువ్వు ఇలా మాట్లాడుతుంది? నీ జీవితంలో నుంచి లక్ష్మి ఎప్పుడు వెళ్ళిపోతుందా, నీ భార్య స్థానాన్ని ఎప్పుడు భర్తీ చేద్దామా అని మనీషా ఎదురు చూస్తోంది. ప్రేమించిన వాణ్ణి మరొకరికిచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకొని ఏనాడో త్యాగం చేసింది. మనీషా చేసిన త్యాగాల్ని మర్చిపోయి తన మనసుకి మరింత గాయం చేస్తున్నావు. తప్పు మిత్ర. తన భార్యని తను చూసుకోవడం తప్పుగా కనిపిస్తుందా? తనని నమ్మి వచ్చిన అమ్మాయి ఆపదలో ఉన్నప్పుడు సహాయంగా నిలబడడం నీకు తప్పుగా కనిపిస్తుందా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.